ఫ్రెండ్స్, మనకి రెండు చేతులు సక్రమంగా ఉన్నా కూడా మనం ఏ పనిని సరిగా చేయలేము. అలాంటిది ఈ అన్నని ఒకసారి చూడండి. ఇతనికి రెండు చేతులు లేకపోయినా కూడా అతనికి ఆకలేసి ఫుడ్ ని తిందామని ఒక స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వచ్చి తిందామని ఒక బౌల్లో ఫుడ్ ని తెచ్చుకొని కూర్చునే లోపే ఫుడ్ కొంచెం కింద పోతుంది చూడండి. చాలా బాధాకరమైన మూమెంట్ కదా. అసలు రెండు చేతులు లేకపోయినా కూడా తను ఎలా తింటాడేమో అని మీకు డౌట్ వస్తుంది కదా. చూడండి, ఆ రెండు మొండి చేతులతోనే ఫుడ్ ని ఎలా తినడానికి ప్రయత్నిస్తున్నాడు. నాకైతే ఈ వీడియో చూసాక చాలా బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అన్ని ఉన్న వాళ్ళకే ఏదో లోపం అని అందరూ అంటుంటారు కదా, కానీ ఇలా ఏం లేని పేదవాడే ఏదో ఒక లోపంతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ అన్నను చూసి ఆ వీడియో తీస్తున్న అతను వచ్చి వెంటనే అతనికి ఫుడ్ ని తినిపిస్తాడు. ఫ్రెండ్స్, నిజంగా ఒకటి ఆలోచించండి. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న మనమే కొన్ని పనులను సక్రమంగా చేయలేకపోతాం. అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంటాం కూడా. అలాంటిది ఈ అన్న పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి. అతని రోజువారి పరిస్థితి ఎలా ఉంటుందో, అతను ఈ మొండి చేతులతో అన్నం ఎలా తినగలడు, అలాగే స్నానం ఎలా చేయగలడు, ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటే ఎలా ప్రయాణిస్తాడు. పాపం ఏ పని చేయాలన్నా కూడా చాలా కష్టమే కదా ఫ్రెండ్స్. మనం పర్టికులర్ గా ఆలోచిస్తేనే ఇతని బాధ మనకు అర్థం అవుతుంది. ఫ్రెండ్స్, మీకెక్కడైనా ఇలాంటి వికలాంగులు కనిపిస్తే తప్పకుండా వారికి సహాయం చేసి వారి ఆకలిని తీర్చడానికి ప్రయత్నించాలి. అలా చేస్తే తప్పకుండా మిమ్మల్ని ఆ దేవుడు కరుణిస్తాడు. చేసిన పాపాలని పోవాలని ఎక్కడెక్కడో దేవస్థానాలకు వెళ్లి మొక్కడం కాదు. ఇలాంటి వాళ్ళ పరిస్థితిని మనం గమనించి ఇలాంటి వారికి సహాయం చేస్తేనే దేవుడు మనని చూస్తాడు. నేను నమ్మే పెద్ద సిద్ధాంతం ఇదే, సాటి మనిషికి సహాయం చేయడమే. ఫ్రెండ్స్, నేను ఇలాంటి వారికి చాలా మందికి సహాయం చేశాను. మీరు కూడా ఒక్కరికైనా సహాయం చేసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.